వాళ్ళకు మాత్రము సహాయం చేయండి. ఇదొక్కటి మీకు దండం పెడతాను. వాళ్ళకు పరిస్థితి లేదు పాపము. ఇప్పుడు అమ్మాయి ఆమె ప్రాణం పోయింది. అదే కొడుకు కోడలికి ఏమన్నా అయితే ఇల్లు ఆగమయ్యింది. ఎవ్వరు పట్టించుకోలేదు. ఏమన్నా అంటే హైదరాబాద్ మహానగరంలో ఒక తాడి చెట్టు పడిపోయి కుటుంబం చెల్లాచెదురైంది. ఇది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రాఘవేంద్ర నగర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ రాఘవేంద్ర నగర్లో ఇంటికి తిరిగి చెత్త సేకరించేటువంటి పని ఈ కుటుంబం చేస్తూ ఉంటుంది. ఈ కుటుంబంలో ఒక తల్లి మరియు ఒక కొడుకు, అతని భార్య కూడా జీవనం ఉంటున్నారు. రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో తాడి చెట్టు ఇంటి మీద అకస్మాత్తుగా పడటంతోనైతే ఆ కుటుంబ పెద్దనైతే వాళ్ళు కోల్పోయిన పరిస్థితి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్త కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించినంత వరకు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి తాడి చెట్లను తీయాలి అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, లేకపోతే పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఈ తాడి చెట్లు ఇక్కడ తొలగియట్లేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మైక్ టీవీ మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిపోతుంది. ప్రస్తుతం మనం ఆ ఇంటి బయట ఉన్నాం. ఒకసారి లోపల ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు. ఏదైతే చెట్టు ఉంటుందో చెట్టు మొదలు తాటికాయలు, తాటి రెమ్మలు, అదేవిధంగా కొమ్మలు ఉన్నటువంటి ప్లేస్ ఉంటుంది. అదంతా కూడా ఒకటేసారి ఇంటి మీద పడడంతో ఈ ఇంట్లో ముగ్గురు జీవనం ఉంటున్నారు. ముగ్గురికి సంబంధించినంతవరకు ముగ్గురు కూడా వికలాంగులే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. వాళ్ళని వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలిస్తున్న క్రమంలోనే ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆమె మృతి చెందిందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం క్లియర్గా విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే సిమెంట్ దిమ్మ ఉంటుందో ఆ సిమెంట్ దిమ్మ, అదేవిధంగా రేకులు మొత్తం అంతా కూడా ఇరిగిపోయి పడిపోయిన పరిస్థితి ఉన్న పలంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందో అర్థం కాకుండా అయితే ఉన్న పరిస్థితి కూడా అయితే మనం చూసుకోవచ్చు. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్న పలంగా అయితే ఇక్కడికి వచ్చి ఏం జరిగిందా అంటూ కూడా ఒకటేసారి వచ్చేసారు. రాత్రి 12 గంటలకంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ఇంటి యజమాని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు, అసలు ఏం జరిగింది? గత 2 నెలల నుంచి ఉంటున్నారండి వాళ్ళు. రీసెంట్గానే వచ్చిండ్రు. అయితే ఇంకా మనకి రాత్రి జరిగిన గాలి ప్రమాదం వల్ల తాటి చెట్టు పడడం వల్ల దాంట్లో అకస్మాత్తుగా చిక్కుకపోయిండ్రు. తర్వాత అందరం దగ్గర ఒక 30-40 మంది వచ్చి జరిపినా కూడా జరగలేదు వృక్షం అది. ఇక కొద్దిసేపు అయినాక ఆల్రెడీ మేము 100కి డయల్ చేసినాము. మేము చేసే ప్రయత్నం అయితే చేసి అంబులెన్స్ని పిలిపించి పంపించాము. తీసుకెళ్ళినాక స్ట్రెచ్చర్ మీద నుంచి దింపుతుంటే చనిపోయారు. వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు? ఆయన అయితే ఆటో నడుపుతుంటాడు, వీళ్ళు జీహెచ్ఎంసీ బండి మీద వెళ్తుంటారు. ఆ ముసలామే ఇంట్లోనే ఉంటుంది, వంట చేసుకుంటూ ఉంటుంది. వికలాంగులని కూడా చెప్తూ ఉన్నారు, వాస్తవేనా? హ్యాండిక్యాప్డ్ అండి ఆయన, ఆటో నడిపేట ఆయన హ్యాండిక్యాప్డ్. వీళ్ళు కూడా కొద్దిగా హ్యాండిక్యాప్డే. రాఘవేంద్ర నగర్ కాలనీ అండి ఇక్కడ. అయితే రాత్రి గాలి కొద్దిగా చినుకులు వచ్చినాయి, గాలి వచ్చింది. గాలికి వెనకాల ఉన్న తాటి చెట్టు ఇంటి మీద పడిపోయింది. ఇంటి మీద పడి రాత్రి ఇంట్లో చెట్టు పడి చాలా ఘోరంగా జరిగిపోయింది. ఒక పెద్ద మనిషి చనిపోయింది. 2 భార్యాభర్తలు ఉంటారు వెనకాల, వాళ్ళకు కొంచెము దెబ్బలు తాకినాయి. రూమ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ముందుకు కూడా ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు కూడా చాలా ఘోరంగా ఉంది. ఫస్ట్ ఆ చెట్టు కూడా తీసేపియాలి. గవర్నమెంట్ తీస్తారా, మున్సిపల్ వాళ్ళు తీస్తారా, ఎవరు తీస్తారు? ఫస్ట్ అయితే ఆ చెట్టు తీపియాలి. కొంచెం గాలి వచ్చినా, కొంచెం వాన వచ్చినా చాలా ఘోరంగా అయిపోతుంది. ఇక్కడ ఇంకా 3-4 ఉంటారు ఇక్కడ పక్కకు. వాళ్ళకు కూడా ప్రమాదకంగా, చాలా ప్రమాదం, పెద్ద ప్రమాదం అవుతుంది. ఇది ఎవరు పట్టించుకుంటారు? గవర్నమెంట్ పట్టించుకుంటారా, లేకపోతే మున్సిపల్ వాళ్ళ ఎవరు తీస్తారు? ఇది ఖచ్చితంగా ఇది చెయ్యాలి. కాకపోతే రూమ్ కూడా వెనకాల చాలా డ్యామేజ్ వచ్చింది. వాళ్ళ పరిస్థితి లేదు.
ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏదో చిన్న రేకుల రూములు 2 రూములు వేసుకున్నారు. ఆ రూమ్కి కూడా ఆర్థిక సాయం చేయాలి. వాళ్ళు కూడా వెనకాల రెంట్కున్నోళ్ళు కూడా వాళ్ళు చాలా బీద వాళ్ళు. వాళ్ళకు కూడా కొంచెం సాయం చేయాలి. మేము కూడా మా కాలనీ తరపున తలా ఇంత చేతనైన కాడికి పొద్దున సాయం చేసినాము. కానీ రూముకు ఆ ఇంటి డ్యామేజ్కి ఒకటి వాళ్ళకొకటి కొంచెం సాయం చేసి వీళ్ళనైతే ఆదుకోవాలి. మరి మీరు గవర్నమెంట్కి తీసుకుపోతారా, ఎవరి దగ్గరికి తీసుకుపోతారా అనేది మాకు తెలియదు. మాకు 2 పాపలు ఉన్నారు. ఇదొక్కటైతే మీరు ఖచ్చితంగా ఆర్థిక సాయం అయితే చేయాలండి. వాళ్ళు పెద్ద పరిస్థితి ఉన్న వాళ్ళు అయితే కారు. మేము చూసుకునేటంత వరకు చూసుకోగలిగినాము. ఇదొక్కటైతే గవర్నమెంట్ ఎవరు పట్టించుకుంటారు? ఇది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎవరు మరి తీసేయకుండా వీళ్ళు ఏదో చేసిండ్రు, వీళ్ళు న్యూస్ తెచ్చిండ్రు అనేది అనకుండా తీసి పక్కన పెట్టకుండా వాళ్ళకు మాత్రము సహాయం చేయండి. ఇదొక్కటి మీకు దండం పెడతాను. అంత పెద్ద పరిస్థితులు ఉన్నోళ్ళం కావు. ఏదో సొసైటీలుగా బతుకుతున్నాము. మనకు ఒక పేరు లేకుండా ఒకరి తానం మనం అప్పు తెచ్చుకోకుండా మా ఎంతలో మేము బతుకుతున్నాము. ఎవరి దగ్గరికి ఇంతవరకు చేయి దాచి అడగలేదు. మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితి లేదు. వెనకాల చాలా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ గవర్నమెంట్ పట్టించుకుంటారా, ఎవరు పట్టించుకుంటారు? అదొక సాయం అయితే ఖచ్చితంగా చేయాలంటదైతే. గాలి వచ్చిందన్న, గాలి రాగానే రేకుల మీదకి చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోయి ముసలామెకు జర ఇబ్బంది అయ్యింది. హాస్పిటల్కి తీసుకెళ్ళేదాకా బాగానే ఉందన్న. అంబులెన్స్ వచ్చింది, మాట్లాడింది, చేసింది. కొంచెం హాస్పిటల్ కాడికి వెళ్ళంగానే చనిపోయింది. వాళ్ళు రీసెంట్గానే వచ్చిండ్రు, రెంట్కి వచ్చి ఉన్నారు. వాళ్ళు వికలాంగులన్న, వాళ్ళకు పరిస్థితి ఏమీ లేదు. చేసుకొని తినడమే, మేము చేసుకొని తినడమే, మాకేమీ లేదు. మాకు ఇప్పుడు ఇల్లు గిటంగా చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు లోపల మా పరిస్థితి గిటంగా మాకు 2 ఆడపిల్లలు. ఏమన్నా ప్రభుత్వం ద్వారా ఆదుకుంటే మంచిదని అనుకుంటున్నాము. వాళ్ళకు పరిస్థితి లేదు పాపము. మేము తెచ్చుకొని ఏదో చిన్న పిల్లలు, ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు. పిల్లల్ని ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివించిన. మాకు ఆడపిల్లలు ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. కాలనీలో తాడి చెట్లు ఉండడం వల్ల పక్కన చుట్టుపక్కల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. చెట్లు హైటు ఎక్కువ ఉండడం వల్ల గాలి దుమాలు వచ్చినప్పుడు అది ఇండ్లపై పడి ప్రాణాలకు హాని కలుగుతుంది. మీ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని మా సమస్యని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళు పేదవాళ్ళే, వీళ్ళు పేదవాళ్ళే. అక్క వాళ్ళు గిట 2 ఆడపిల్లలు, అక్క గిట ఇంకా కొంచెం చూసి ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది. వాళ్ళ గిట పేదవాళ్ళే, వాళ్ళు చెత్తబండి తోలేటోళ్ళే. వాళ్ళు 2 కొడుకు కోడలు వికలాంగులు. ఒక బాబు, చిన్న బాబు. ఆ బాబు గిట ఇప్పుడు ఆమె ప్రాణం పోయింది. అదే కొడుకు కోడలికి ఏమన్నా అయితే ఇల్లు ఆగమయ్యేది. కొంచెం మీరే మీడియా వాళ్ళు ప్రభుత్వం దృష్టి గురించి ఇక్కడ తాడి చెట్లు తీసేయగలరని మనవి. రాఘవేంద్ర కాలనీ ఇది. తాటి చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి ఎవ్వరు పట్టించుకోలేదు. ఏమన్నా అంటే అది పర్మిషన్ కావాలి తీసేసేదానికి అంటున్నారు. ఆ పర్మిషన్ వచ్చేయాలకనే ఇది వీళ్ళ మీద పడి వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆమె పెద్ద కాబట్టి పడంగానే మొత్తం కాలంతా బయటకు వచ్చిందంట. ప్రాణంతో నన్ను తీయండి అంటుందంట. వాళ్ళందరూ వచ్చి తీసేయాలకనే ఆమెని హాస్పిటల్లో తీసివేయాలకి చనిపోయిందంట పండబెట్టంగానే. తర్వాత వాళ్ళ కోడలికి కూడా దెబ్బలు తగిలినాయి. కొంచెం వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమన్నా చూడండి. వీళ్ళు కూడా 2 ఆడపిల్లలు, వాళ్ళకి మగ పిల్లలు లేరు. ఇంకా వాళ్ళ ఆయన కూడా గుమ్మస్తే కొంచెము చూడండి.